భారత్లో మార్కెట్ విలువ పరంగా అతిపెద్ద కంపెనీ రిలయన్స్ ఇండస్ట్రీస్ అన్న సంగతి తెలిసిందే. కొద్ది రోజుల కిందట ఈ స్టాక్ రికార్డ్ గరిష్టాలకు చేరగా మార్కెట్ విలువ 21 లక్షల కోట్ల మార్కును కూడా అధిగమించింది. అయితే అక్కడి నుంచి మాత్రం స్టాక్ పతనం అవుతూనే ఉంది. మార్కెట్ విలువ కూడా భారీగా పడిపోగా ఇన్వెస్టర్లకు నష్టం వస్తుంది. మంగళవారం సెషన్లో స్వల్పంగా పుంజుకుంది షేరు. దేశంలో అత్యధిక ధనవంతుడు ముఖేష్ అంబానీ. ఈయనకు 8 లక్షల కోట్లకు పైగా ఆస్తి ఉంది. ఈయన నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ దశ దిశలా వ్యాపించింది. ఎన్నో రంగాల్లో కార్యకలాపాలు కొనసాగిస్తుంది. ఆయిల్ టు కెమికల్స్, టెలికాం, మీడియా, పవర్, ఎనర్జీ, రీటైల్ ఇలా ఎన్నో విభాగాల్లో ఉంది. ఇక దేశంలో మార్కెట్ విలువలో చూస్తే అతిపెద్ద కంపెనీ కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ అని చెప్పొచ్చు. 20 లక్షల కోట్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ దాటిన తొలి భారత కంపెనీ ఇదే. ఇక జూలై సమయంలో 21 లక్షల కోట్ల మార్కును కూడా దాటేసి సరికొత్త రికార్డులు సృష్టించింది. అదే సమయంలో స్టాక్ కూడా ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని తాకింది. ఇక అప్పటి నుంచి ఏమైందో గానీ ఈ స్టాక్ పడుతూనే ఉంది. షార్ట్ టర్మ్ లో ఇన్వెస్టర్లకు నష్టాలను మిగిల్చింది. మార్కెట్ విలువ కూడా పెద్ద మొత్తంలో పడుతూనే ఉంది. జూలై నుంచి పడుతూనే ఉండగా గత నెల వ్యవధిలో ఈ స్టాక్ 7% పైగా తగ్గింది. ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో కంపెనీ నికర లాభం తగ్గడం ఇందుకు కారణమని చెప్పొచ్చు. జూలై సెప్టెంబర్ సమీక్ష త్రైమాసికంలో కంపెనీ లాభం 5% తగ్గి 16,563 కోట్లుగా నమోదైంది. దీంతో చాలా బ్రోకరేజీలు రిలయన్స్ కంపెనీ స్టాక్ కు ఓవర్ రేటింగ్ అని ఇచ్చి టార్గెట్ ప్రైస్ తగ్గించాయి. ఇటీవల ఈ కంపెనీ బోనస్ షేర్లను ప్రకటించిన సంగతి తెలిసిందే. అక్కడి నుంచి స్టాక్ ధర అడ్జస్ట్ అయింది. అంటే అదే పెట్టుబడులపై ధర మాత్రం తగ్గుతుందని చెప్పొచ్చు. కొద్ది రోజుల కిందట 2,800 రూపాయల నుంచి 3,100 మధ్య ట్రేడ్ అయిన స్టాక్ ధర ప్రస్తుతం మంగళవారం సెషన్లో 1,280 లెవెల్స్ లో కొనసాగుతుంది. ఆల్ టైమ్ గరిష్టాల నుంచి ఈ స్టాక్ 20% పైగా పడిపోయింది. ధర సర్దుబాటు అయిన లెక్కల ప్రకారం 2024 జూలై 8న స్టాక్ ఆల్ టైమ్ గరిష్ట స్థాయిని 1608.95 వద్ద నమోదు చేసింది. ఇక ప్రస్తుతం అది 1280 లెవెల్స్ లో ఉండగా మార్కెట్ విలువ కూడా తగ్గింది. అప్పుడు 21 లక్షల కోట్లకు పైగా గరిష్టాల వద్ద ఉండగా ఇప్పుడు 17.30 లక్షల కోట్లకు దిగొచ్చింది. ఈ క్రమంలోనే 4 లక్షల కోట్లకు పైగా తగ్గిందని చెప్పొచ్చు. అంటే ఇంత మేర ఇన్వెస్టర్ల సంపద తగ్గిపోయింది. గత 5 రోజుల్లో ఈ షేరు 2% పైగా పడిపోయింది. నెలలో 7%, 6 నెలల్లో 9% తగ్గింది. ఈ ఏడాదిలో ఇప్పటి వరకు కూడా ఈ స్టాక్ లాభాల్ని ఇవ్వలేదు. 0.87% పడిపోయింది. ఏడాది కాలంలో మాత్రమే స్టాక్ 10% మేర పుంజుకుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.